హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇది బోట్ నెక్ టాప్ అండి. ఫస్ట్ అయితే అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారు కదండి. అయితే ఈ టాప్ వచ్చేసి ఇది కటింగ్ వీడియో అప్లోడ్ చేశానండి. ఇది మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఈ కటింగ్ చేశాను. ఆ కటింగ్ వీడియో అయితే మరి చూడకపోతే ఫస్ట్ అయితే కటింగ్ వీడియో చూసేయండి. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. ఈ సేమ్ టాప్ స్టిచ్చింగ్ వీడియో. ఇది వచ్చి ఫస్ట్ పైపింగ్ కోసం నేను ఈ పీసెస్ని రెడీ చేస్తున్నానండి. ఇలా క్రాస్ ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా అయితే క్రాస్ ముక్కలు తీసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇదైతే టాపు చాలా బాగుంటుందండి, మోడల్గా ఉంటుంది, నీట్గా కూడా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. కొంతవరకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, కొంచెం లెంతీ అవుతుందని చెప్పి. చూడండి, ఇదైతే ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ తీసుకొని ఇలా క్రాస్ ముక్కలోకి ఇలా మిడిల్లోకి పెట్టేసేసి అటాచ్ చేసుకుని మిడిల్లోకి పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ నార్మల్ పాదంతోనే నేను ఇలా పైపింగ్ని రెడీ చేస్తున్నానండి. ఇలా అయితే మనం పైపింగ్ని అయితే మొత్తం రెడీ చేసేసుకోవాలి. ఇదంతా పైపింగ్ అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇదైతే నేను స్కిప్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ నెక్ కోసం, నెక్ స్టిచ్చింగ్ కోసం ఇలా క్యాన్వాస్ తీసుకొని క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ వేస్ట్ క్లాత్ తీసుకొని ఇలా రెండు అయితే కలిపి సమానంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లైనింగ్ మనం కట్ చేసుకున్న టాపు బ్యాక్ పార్ట్ అండి. ఇది బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని దీనికి కింద లైనింగు, మిడిల్లో క్యాన్వాస్, పైన మళ్ళీ లైనింగ్ మన నెక్ టాపు పార్ట్ వచ్చి ఇలా పైన పెట్టేసి ఈ మూడు కలిపి క్యాన్వాస్ మిడిల్లో ఉండేలాగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. కలిపేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటే ఇప్పుడు దీనికి ఇది వచ్చేసి స్టిఫ్గా ఉండడం కోసం నెక్ అనేది ఈ కట్ వర్క్ నెక్ అనేసరికి కొంచెం మనకి అవి విచ్చుకుంటూ విడిలిపోతూ ఉంటుంది. కాబట్టి అట్లా లేకుండా స్టిఫ్గా ఉండడం కోసం దీన్ని అటాచ్ చేసుకోవాలి. అలా క్యాన్వాస్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ పైన ఈ క్యాన్వాస్ కనిపించకుండా ఉండడం కోసం అయితే కింద లైనింగ్, పైన లైనింగ్, మిడిల్లో క్యాన్వాస్ పెట్టేస్తానండి నేను. ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇది డ్రా చేశాను కదా, అది షేపు నెక్ నీట్గా రావడం కోసం స్టిచ్చింగ్ వేసేటప్పుడు క్లారిటీ కోసం నేను ఈ విధంగా డ్రా చేశానండి. ఇప్పుడు పైన ఉన్న ఖర్చు అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఈ లోపల వచ్చిన ఖర్చును కూడా ఈ బ్యాక్ నెక్ అండి, ఇది బోట్ నెక్, ఇది అంతా కూడా వేస్ట్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా వేస్ట్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి చూడండి, దీన్ని అయితే ఇలా నీట్గా అది పర్ఫెక్ట్గా రావడం కోసం కట్ చేశాను. ఇప్పుడైతే ఈ షేప్ ఇట్లా ఉంటుంది. తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చేసి లోపల సైడ్ ఈ లైనింగ్ ఉంది కదా, దీన్ని కూడా కరెక్ట్గా కటింగ్ చేసేసుకొని చుట్టూ కూడా అటాచ్ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా ఇదైతే స్టిఫ్గా ఉండడం కోసమేనండి. ఇలా అయితే ఈ నెక్ ఎంత ఉందో అంతా తీసుకోవచ్చు, కాకపోతే ఇంకొంచెం నీట్గా స్టిఫ్గా ఉంటుందిలే అని నేను కొంచెం ఎక్కువగానే ఇలా చుట్టూ స్క్వేర్ టైప్లో వేసేసాను. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. అయితే స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ని రెడీ చేసుకున్న పైపింగ్ని తీసుకోవాలి. ఈ పైపింగ్ని దీని మీద పెట్టేసి చుట్టూ కూడా పైపింగ్ని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ కట్ వర్క్ చుట్టూ పైపింగ్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అంచు వారే పెట్టేసి పాదం వార ఇది థ్రెడ్ వారే పైపింగ్ స్టిచ్చింగ్ వచ్చేలాగా వేసుకోవాలండి. పైపింగ్ అనేది
ఈ ఖర్చు కూడా మనం పైపింగ్ తీసుకున్న పైపింగ్కి ఖర్చు కూడా కటింగ్ చేసుకుంటే ఎంత పాదం వార ఖర్చు ఉండేటట్టుగా చూసి కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఆ విధంగా అయితే ఈ థ్రెడ్ వార స్టిచ్చింగ్ వేసుకుంటే సమానంగా అనేది వస్తుంది. ఇదైతే ఫస్ట్ నెక్ తిప్పి కొంచెం వరకు ఇలా స్లోలోనే నిదానంగా చూపిస్తానండి. తర్వాత స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియోని. ఇలా అయితే చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. థ్రెడ్ వారే వేసుకోవాలి. మనం ఎప్పుడు పైపింగ్ వేసినా కానీ మళ్ళీ ఖర్చు వార ఇటు కొంచెం అటు ఇటు వేసినా అది తిరిగినప్పుడు నీట్గా ఉండదు. ఇలా మూలలు తిప్పేటప్పుడు సూదిని కిందకి దించుకొని ఈ పైపింగ్ని థ్రెడ్ని పక్కకి లాగాలి. పక్కకి పెట్టేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ రౌండ్గా ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి, ఇలా మూల తిరిగేటప్పుడు ఇది పైన ఖర్చు అలా స్టిచ్చింగ్ సూది కింద పడుతూ ఉంటుంది పైపింగ్ కిందని. దాన్ని ఆ కత్తిరితో నేను అలా పక్కకు నెట్టి పైన మళ్ళీ థ్రెడ్ వార స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇలా అయితే చూసి గమనించి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తిరిగినప్పుడు అది ఏమవుతుందంటే ఆ ఖర్చు అనేది మళ్ళీ పైకి వస్తుంది, నెక్కు పైకి తేలిపోతుంది. కాబట్టి అట్లా రాకుండా ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇలా మూల తిప్పినప్పుడు ఆ ఖర్చు అనేది కింద ఉండిపోతుంది. కింద ఉండకుండా ఉండడం కోసం కత్తిరితో ఆ విధంగా పైకి నెట్టుకొని థ్రెడ్ వార సూది వచ్చేలాగా సూది కుట్టుపడేలాగా వేసుకోవాలి. ఇలా సైడ్కి తిప్పినప్పుడు సూదిని కిందకు దించుకోవాలండి. రౌండ్ అంటే పైపింగ్ బాగానే తిరుగుతుంది, కానీ ఇలా కట్ వర్క్ వచ్చేసరికి దగ్గరికి వస్తాయి కదా, దగ్గరికి వచ్చేసరికి తిరగడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇలా నిదానంగా ఈ కత్తితో ఖర్చు అంతా కూడా పైకి పెట్టేసి అప్పుడు ఈ పైపింగ్ని పక్కకి తిప్పుకొని ఇలా సూది థ్రెడ్ వార పడేటట్టుగా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మూలలకు వచ్చినప్పుడు తిప్పేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా నిదానంగా కొంచెం చూసి తిప్పుకోవాలండి, లేకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. బ్యాక్ నెక్ ఇక్కడ క్లోజింగ్ దగ్గర ఇక్కడ బటన్ వేస్తానండి. అక్కడికి వచ్చేసరికి కోణంలాగా గోపురం షేప్లో స్టిచ్చింగ్ వేసాను. కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఆ విధంగా అయితే వచ్చేసింది. ఇలా చివరికి అయితే అయిపోవచ్చిందండి ఇది నెక్. అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఒరిజినల్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు ఈ టాప్ పై పార్ట్ ఒరిజినల్ పార్ట్ తీసుకొని దీన్ని ఇప్పుడు లైనింగ్ని పైపింగ్ లోపల కింద వైపు ఉండేలాగా చూసి ఇలా అయితే పెట్టేసుకోవాలి. లైనింగ్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ వార థ్రెడ్ వార ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. కింద ఖర్చు అనేది సరిగ్గా చూసుకొని, ఖర్చు ముడతలు పడుతూ ఉంటుంది, అలా పడకుండా చూసి దాన్ని బట్టి పక్కకి లాక్కుంటూ సరి చేసుకుంటూ ఇలా థ్రెడ్ ఉంటుంది కదా, పైపింగ్ థ్రెడ్ మనకి పైకి తగులుతూ ఉంటుంది. దాని పక్కనే సూది కుట్టుపడేలాగా వేసుకోవాలి, స్టిచ్చింగ్ వేసుకోవాలి.
ఇలా అయితే మూలలు చూసుకుంటూ మూల తిరిగేటప్పుడు సూదిని కిందకి దించి మళ్ళీ క్లాత్ని తిప్పుకొని అప్పుడు స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా చివరికి వచ్చేసరికి సూది కిందకి దించుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తిప్పుకోవాలి. ఇలా తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట రౌండ్. ఇలా అయితే మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న ఖర్చు అంతా వేస్ట్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఈ మూలలు కూడా కట్ చేసుకోవాలండి. కట్టింగ్ పెట్టాలి కత్తిరితో. కత్తిరితో కటింగ్ పెట్టాలి, ఖచ్చితంగా కంపల్సరిగా పెట్టాలి. లేదంటే ఈ మనం తిరగేసుకున్నప్పుడు క్లాత్ తిరగదనమాట. ఇలా అయితే వచ్చిన ఖర్చు అంతా కూడా వేస్ట్ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నేను లైనింగ్ క్యాన్వాస్ వేయటం వల్ల కొంచెం గట్టిగా ఉందండి. ఈ విధంగా అయితే దీన్ని కత్తిరితో కొట్టాల్సి వస్తుంది, అంత గట్టిగా ఉంది లైనింగ్. ఇప్పుడు వచ్చేసరికి పైపింగ్ క్లాత్ ఒకటి వచ్చింది కదా, పైపింగ్ క్లాత్ అండ్ లైనింగ్ క్యాన్వాస్ అన్నీ వచ్చేసరికి గట్టిగా ఉంది. ఈ విధంగా అయితే కత్తిరితో ఘాట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిరగేసేసుకోవాలి. ఈ మూల తిరిగేటప్పుడు చూసుకోవాలండి, ఒక్కొక్కసారి ఆ కత్తిరితో కటింగ్ చేయటం వల్ల చిరిగిపోతూ ఉంటుంది. చిరగకుండా చూసుకోవాలి. చూసుకొని దాన్ని మళ్ళీ ఒకవేళ విడిచినట్టుంటే మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకొని తిరగేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా తిప్పేసుకోవాలి. ఈ కోణానికి ఆ కోణం ఈ విధంగా ఇలా ఏదన్నా స్క్రూ డ్రైవర్తో కానీ లేదంటే ఇలా పుల్లతో కానీ పొడిచి దాన్ని నీట్గా తిరగేసుకోవాలండి. ఈ విధంగా తిరగేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మొత్తం అంతా తిరగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ వారా మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. పైపింగ్ మీద కానీ యువతలు కానీ పడకుండా మిడిల్లోకి పడేటట్టుగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మిడిల్లో కంటే మిడిల్లోకే కాదండి, ఇలా కొంచెం క్లాత్ మీదే పడాలి. అది స్టిఫ్గా నిలబడి ఉంటుంది, నీట్గా ఉంటుంది. కానీ చివరికి పాదం వారపడినట్టుగానే క్లాత్ మీద పడాలి. ఇలా వేసుకోవడం వల్ల పైపింగ్ కూడా చాలా నీట్గా కనపడుతుంది. చూడండి, ఇక్కడ ఖర్చు వచ్చేసరికి కొంచెం కనిపిస్తుంది, నాకు పైకి వచ్చింది. అది అలా రావడం వల్ల చూడండి, అది మూలలు తిప్పేటప్పుడు చాలా ఇదిగానే కష్టంగానే ఉంటుందండి. కొంచెం నీట్గా ఇలా అయితే చూసుకుంటూ వేసుకోవాలి. అయినా కూడా చాలా నీట్గా వచ్చేసిందండి నెక్. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ నెక్, ఇదే మోడల్ పెట్టాను. ఇదైతే ఇలా మొత్తం అంతా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఇది తిరగేసుకొని లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి, పైపింగ్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్ కూడా బాగా తిరిగింది. ఇప్పుడు ఇది లైనింగ్ని లోపల వైపు లైనింగ్ అంతా అటాచ్ చేసుకోవాలి. ఇది క్లాత్ తక్కువ ఉందండి, లేదా అంబ్రెల్లా స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుండేది. ఇది కట్స్ టాపే స్టిచ్చింగ్ చేశాను. లైనింగ్ అంతా అటాచ్ చేసుకోవాలండి.
ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియో మాత్రం చూసి వదిలేద్దండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, లైనింగ్ని లోపల వైపు కింద బాటం వారా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. లోపల లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ చేద్దామండి. సేమ్ అదే విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఎలా అయితే క్లాత్ వేసానో, కింద లైనింగు, పైన మళ్ళీ క్యాన్వాస్, ఆ పైన ఈ టాప్ లైనింగ్ని వేసేసాను. ఫ్రంట్ పార్ట్ నెక్ ఇది. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా సేమ్ అదే నెక్ కటింగ్ చేశానండి. బోట్ నెక్ 3 ఇంచెస్ నెక్ లోతు తీసుకున్నాను. ఇదైతే 34 ఇంచెస్ చెస్ట్ లూజు, నడుం లూజు 13 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ కావాలంటే, ఈ కటింగ్ కావాలంటే దీని ముందు వీడియో ఉంది, చూడండి. ఓకేనండి. ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన ఖర్చు అంతా కూడా కటింగ్ చేసేసాను. లోపల లైనింగ్ని కూడా, లైనింగ్కి లోపల పెట్టిన క్యాన్వాస్ కూడా అటాచ్ చేసాను. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైపింగ్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. చూడండి, మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని తీసుకొని ఇలా అయితే తిప్పుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఈ కొంచెం రాని వాళ్ళు ఉంటే చూడడానికి, నేర్చుకోవడానికి ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అంతా కూడా ఇది స్పీడ్లో పెట్టినా కొంచెం ఉంచాను, మొత్తం తీసానండి. వీడియో అయితే లెంతీగా ఉన్నప్పటికీ అర్థమవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇలా అయితే ఇప్పుడు చూడండి, ఇలా అయితే కత్తిరితో ఈ ఖర్చుని పైకి తిప్పుకుంటూ పక్కకు నెట్టుకోవాలి. పైకి నెట్టిన తర్వాత ఇలా ఈ థ్రెడ్ ద్వారా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా చూడండి, ఈ విధంగా అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తిప్పేసేసి తిరగేసుకొని పైపింగ్ కింద ఉండేటట్టుగా ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్ టాప్ క్లాత్ కూడా మంచి వైపుని అటాచ్ చేసుకోవాలండి. మంచి వైపుని పైపింగ్ అటాచ్ చేసింది పెట్టేసుకోవాలి. పైపింగ్ అటాచ్ చేసింది మంచి వైపు ఉండాలి, లైనింగ్ పైన ఉండాలి, కింద క్లాత్ తిరగేసి ఉండాలి. ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మనం ఇలా స్టిచ్ వేసిన తర్వాత, దీన్ని తిరగేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా నీట్గా కరెక్ట్ వైపుకి వచ్చేస్తుంది. ఇలా కత్తితో అయితే కటింగ్ పెట్టేసుకోవాలి. ఆ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కటింగ్ చేసుకోవాలండి, లేదంటే మనం స్టిచ్ వేసింది కూడా తెగిపోతే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చూసి దానికి కొంచెం అవతలకి ఉండేటట్టుగా చూసి కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసి మొత్తం అంతా తిప్పేసుకోవాలి. ఇలా చూడండి, మూలలు తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి తిప్పేసి ఇప్పుడు దీని మీద స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. పైపింగ్ వారా అయితే మొత్తం అంతా స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఇలా మొత్తం ఈ నెక్ అంతా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకుందాము. ఇప్పుడు లైనింగ్ అంతా ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి, నా వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన క్లాత్ ఎక్స్ట్రా ఖర్చు అంతా కటింగ్ చేసుకోవాలండి. ఈ లైనింగ్ కట్ చేసేటప్పుడు కూడా నేను ఈ కొంచెం ఎక్స్ట్రాని ఉంచి కట్ చేశానండి, దానివల్ల ఎక్కువ ఉంటుంది.
ఈ సైడ్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కింద బాటమ్ వార అంచు వారొచ్చి ఇలా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకున్నాను కదా, అదే విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ని రెండు కలిపేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ని ఈ విధంగా అయితే షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసుకుందాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి క్లాత్ లైనింగ్ మిడిల్లో అటాచ్ చేస్తున్నానండి. అది క్లాత్ సరిపోలేదు. ఇది వచ్చేసి 1 హ్యాండ్ అనమాట. ఇలా అయితే అటాచ్ చేసిన ఇది కటింగ్ చేసేసాను. వీటిని కూడా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అటాచ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ కట్ వర్కే హ్యాండ్స్ కూడా పెట్టేశానండి. దానికోసం ఇదైతే క్లాత్ని రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ క్లాత్ని లైనింగ్ మీద డిజైన్ అయితే డ్రా చేస్తున్నానండి. డిజైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి క్యాన్వాస్ మీద పెట్టేసి అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఈ బాడీ పార్ట్కి వచ్చేసి లైనింగ్కి అటాచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ అటాచ్ చేశాను కదా, ఇప్పుడు దీనికైతే అట్లా కాకుండా క్యాన్వాస్కి అటాచ్ చేసుకొని అప్పుడు హ్యాండ్కి తిప్పేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు దీనికి పైపింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా అయితే అటాచ్ చేసేసుకోవాలండి. పైపింగ్ని హ్యాండ్స్కి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఓన్లీ 1 హ్యాండే స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి మీకైతే. ఇది మళ్ళీ వీడియో లెంతీ అవుతుందని చెప్పి ఇలా అయితే అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఈ రెడీ చేసిన ఈ డిజైన్ని కట్ వర్క్ని ఇలా హ్యాండ్కి మనం స్టిచ్చింగ్ వేసుకున్న హ్యాండ్కి పెట్టేసి తిరగేసి పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, పైపింగ్ కింద పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఖర్చు అంతా కటింగ్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అయితే దీన్ని తిరగేసుకోవాలి. చూడండి, మళ్ళీ సేమ్ పైపింగ్ మీద పక్కనే ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి లోపల నేను వేసిన క్యాన్వాస్ ఉంది కదండి, అది లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ నేను
ఓ మిస్టేక్ చేశాను. ముందు హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేశాను కదా, దాన్ని మళ్ళీ ఇప్పదీశానండి. ఎందుకంటే దీన్ని మర్చిపోయాను నేను. ఈ లైనింగ్ని మళ్ళీ పైన స్టిచ్చింగ్ వేయాల్సి వచ్చేది. ఇలా లైనింగ్ మీద వేసుకోవడం కోసం లైనింగ్ని ఇప్పతీసి, అటాచ్ చేసిన లైనింగ్ని ఇప్పతీసి ఇలా అయితే స్టిచ్చింగ్ వేసి ఇప్పుడు దీన్ని అటాచ్ చేశాను. ఓకేనండి, అర్థమైంది కదా. ఇలా అయితే నీట్గా ఉంటుందని మళ్ళీ పైన స్టిచ్చింగ్ కనిపించకుండా ఉండడం కోసం ఇలా లైనింగ్ని అటాచ్ చేసిన హ్యాండ్స్ని ఎప్పదీసి మళ్ళీ ఈ విధంగా అయితే అటాచ్ చేశాను. ఇలా మొత్తం అంతా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఇది ముందు కటింగ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు దీన్ని, ఇది హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ అండి, పఫ్ హ్యాండ్స్, కుచ్చు హ్యాండ్స్. ఇప్పుడు దీనికి ఇలా అయితే రెండు సమానంగా పెట్టేసి కట్ చేస్తున్నాను. ఇవి స్టిచ్చింగ్ వేసేసరికి కొంచెం ఎక్కువ తక్కువ పక్కకు జరిగినాయి కాబట్టి ఇప్పుడు దీన్ని సమానంగా వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి నేను ముందే కటింగ్ పెట్టానండి. ఇక్కడ ఈ కుచ్చు కోసం అని చెప్పి నేను కత్తిరితో కటింగ్ పెడుతున్నాను మళ్ళీని. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రిల్స్లా అయితే పెట్టుకోవాలి. చిన్న కుచ్చు పెట్టుకోవాలండి. ఇలాగా ఆపోజిట్ సైడ్కి ఫోల్డ్ చేస్తున్నాను, అటువైపుకి ఫోల్డ్ చేస్తున్నాను. పాదం వైపు అక్కడికి ఒక 4 కుచ్చులు పెట్టాను, 5 కుచ్చులు పెట్టానండి. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొంచెం స్టిచ్ వేసి మళ్ళీ ఈ షోల్డర్ మీద మన హ్యాండ్స్కి జాయిన్ చేసేటప్పుడు అక్కడ కత్తిరితో కటింగ్ పెట్టుకుంటాం కదా, అక్కడ నుండి మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ కుచ్చు ఫోల్డ్ చేస్తున్నాను. క్లాత్ ఫోల్డ్ చేస్తూ కుచ్చు పెడుతున్నాను. ఈ విధంగా అయితే మళ్ళీ ఇటువైపు 5 ఫోల్డ్ చేసి పెట్టేసి ఇలా అయితే కుచ్చు పెట్టేసుకోవాలి. చూడండి ఎలా వచ్చేసిందో, చక్కగా చాలా బాగా వచ్చింది కదా. ఇలా అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ తీసుకొని అటాచ్ చేసేసుకుందాం. ఇదైతే ఫ్రంట్ పార్ట్కి ఇలా కత్తిరితో అయితే కటింగ్ పెట్టేసి అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసుకోవాలండి, కటింగ్లోనే చూపించాలి. ఇది వీడియో నేను మర్చిపోయాను, తర్వాత కట్ చేశాను. ఇలా అయితే ఇప్పుడు దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకొని కుచ్చు కాబట్టి నేను అప్పుడు కటింగ్లో కట్ చేయలేదు, తర్వాత కట్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అటాచ్ చేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలండి. కుట్టు మీద కుట్టు, సెకండ్ కుట్టు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్లు జాయిన్ చేసుకోవాలి. ఇది మెజర్మెంటు ఎంతైతే వచ్చిందో అంతా పెట్టేసి, హ్యాండ్ లూజు 9 ఇంచెస్ ఎంత వచ్చిందండి. నేను ముందే మార్క్ చేశాను కదా, మార్కింగ్ మీద నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇలా ఇక్కడికి వచ్చేసరికి కట్స్ దగ్గర మళ్ళీ అక్కడ ఆఫ్ చేసి సూదిని మళ్ళీ తిరిగి తిప్పేసి సెకండ్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా
సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకొని ఇలా కట్స్ కోసం ఇక్కడికి వచ్చేసరికి కత్తిరితో కటింగ్ పెట్టేస్తానండి. ఆ కత్తిరితో కటింగ్ పెట్టిన చోట నేను మళ్ళీ ఇలా తిప్పేసుకొని సూదిని కిందకి దించి తిప్పేసి సైడ్ నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కట్స్ని ఇలా సైడ్కి వచ్చి ఫోల్డ్ చేసుకొని కట్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. 1 ఇంచ్ ఉండేటట్టుగా పెట్టి కటింగ్ చేసుకుంటాం కదా, ఆ 1 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని నీట్గా సాగదీయకూడదండి, మళ్ళీ కట్స్ సాగుతాయి కాబట్టి నీట్గా ఉండదు. ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని ఆ 1 ఇంచ్ని పైకి ఇక్కడ 2 జాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఆపేసి దీన్ని క్లాత్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసి మళ్ళీ సెకండ్ సైడ్ కూడా ఈ పక్క కూడా ఇలా అయితే ఫోల్డింగ్ వేసి దాని మీద స్టిచ్చింగ్ వేసి మళ్ళీ క్లాత్ని తిప్పుకోవాలి. తిప్పేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చివరికి వచ్చేలాగా వేసుకోవాలండి. అప్పుడే కట్స్ నీట్గా ఉంటాయి, నీట్గా ఉంటుంది డ్రెస్ టాప్ అనేది. కట్స్ నీట్గా రావాలంటే ఇలా అయితే ఫోల్డింగ్ వేసి ఫోల్డింగ్ చివరికి స్టిచ్చింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కింద అంచులు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఈ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. సేమ్ అదే విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడికి వచ్చి కట్స్ దగ్గరికి వచ్చేసరికి తిప్పేసుకోవాలి. తిప్పేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు కింద బాటం వార అంచులు స్టిచ్చింగ్ వేసుకోవాలి. బాటం దగ్గర అంచు వస్తుంది కదా, కింద అంచులు ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఆ 1 ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకున్న 1 ఇంచుని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా అయితే 2 సైడ్స్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇది కట్ చేశాను వీడియోని. ఇది 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తిరగేసుకొని పైవైపు టాప్ పైవైపు చివరి అంచు వైపు ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా వేసుకోవాలండి. ఇక ఎక్కడ మనం బయటికి తీయకుండా పాదాన్ని క్లాత్ని బయటికి తీయకుండా పాదం కిందే ఉంచేసి ఇలా అయితే చివరి వరకు చూడండి కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా తిప్పుకోవాలి. ఈ తిప్పేసి ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఇదైతే నేను కటింగ్ కూడా పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి. మీ కటింగ్ అయితే ఎలాంటి పొరపాటు జరగదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది షోల్డర్ మీద ఇలా 2 అటాచ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ థ్రెడ్ ఈ ఉక్స్ కోసం బటన్ కోసం రెడీ చేశాను కదా ఓపెను, దాని దగ్గర ఈ థ్రెడ్ చిన్న థ్రెడ్ అయితే పెడుతున్నానండి. ఇలా దీనికి కింద పెట్టేసి ఇలా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూడండి, టాప్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా వచ్చేసినాయో. షోల్డర్ కూడా ఏమీ జారుతున్నట్టుగా ఏమీ లేదని పర్ఫెక్ట్గా సరిపోయింది. హ్యాండ్స్ కొద్దిగా పొడుగు అనిపించినాయి పాపకైతే, కొంచెం ఎంతో కదా 1/2 ఇంచు. ఈ చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేసింది కదా టాప్ అయితే. నెక్ కూడా అసలు జారకుండా కరెక్ట్గా సరిపోయిందండి. ఫైనల్కైతే లుక్ ఎలా ఉందో వీడియోలో చూసేయండి. పాపకి వేసి చూసాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో స్టిచ్చింగ్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.